హలో వరల్డ్, ఎలా ఉన్నారు? అందరూ జాగ్రత్తగా ఉండండి, కరోనా టైము. సో నేను ఇప్పుడు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్తున్న, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి. ఇది అమీర్పేట మెట్రో స్టేషన్. సో ఇక్కడ పైకి వెళ్ళి ఎల్బీ నగర్ మెట్రో లైన్కు వెళ్ళి అక్కడ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నా. సో అమీర్పేటలో ఇంటర్చేంజ్ అవ్వాలి ఉప్పల్ నుండి బయలుదేరినప్పుడు. సో నేను అక్కడ నుండి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి ఎందుకు వెళ్తున్నానంటే, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్, స్టాచ్యూ ఆఫ్ బుద్ధ, స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్, ఎన్టీఆర్ సమాధి, ఐమాక్స్, ఇవన్నీ మీకు ఒకసారి చూపెడదామని వెళ్తున్నా. అలాగే మీకు ఉప్పల్ నుండి ఖైరతాబాద్ మెట్రోకు ఎలా వెళ్ళాలో కూడా కొద్దిగా చూడండి, అంటే కొద్దిగా ఐడియా ఉంటుంది మీకు. సో కంపల్సరీ మనం అమీర్పేట స్టేషన్లో ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇంటర్చేంజ్ అయ్యి బ్లూ లైన్ నుండి రెడ్ లైన్ మారాలి. ఓకేనా? చూడండి. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Coming up and send you to your mama. It's not really quick, whip the gun down. Dropping bodies in the place till the sun's out. Bullets fly, I'm the last one to die. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, రెగ్యులర్ నేను చేయట్లేదు. ఒక 2-3 months నుండి బ్రేక్ఫాస్ట్ ఓన్లీ డ్రై నట్స్ తింటాను, తర్వాత ఒక డ్రింక్ తాగుతాను అంతే, లెమన్ వాటర్ అనేది. కాకపోతే కొద్దిగా అక్కడ సమోసా చూడగానే టెంప్ట్ అయినా. ఆఫ్టర్ లాంగ్ టైం సమోసా తిన్నా. సమోసా పాటు ఒక ఛాయ్ కూడా తాగాలని నిర్ణయించుకున్నా. సో అమీర్పేట మెట్రో స్టేషన్లోనే సమోసా అండ్ ఛాయ్ కొద్దిగా అలా అయిపోయింది వాళ్ళ ఎనర్జీ కోసం. థ్యాంక్ యూ. Crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్. అది క్రాస్ చేసుకొని వచ్చిన తర్వాత రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకు ఇది సెక్రటేరియట్ రోడ్ కనబడుతుంది. సో నల్లపోచమ్మ గుడి ఉంది కదా, అది క్రాస్ చేసిన తర్వాత సెక్రటేరియట్. చాలా బాగుంది. అలా వెదర్ కూడా చాలా బాగుంది. క్లౌడ్స్ కానీ ఆ లైటింగ్ కానీ చాలా బాగుంది. అంటే ఆఫ్టర్నూన్ కూడా ఈవినింగ్ లైట్ లాగా చాలా బాగా అనిపించింది. సో మంచి టైం ఫోటోగ్రఫీకి, వీడియో తీయడానికి కూడా చాలా బాగా అనిపించింది. యా, తెలంగాణ సెక్రటేరియట్ తర్వాత మన అమరవీరుల స్మారక స్తూపం, ఈ రెండు అసలు నిజంగా దగ్గర దగ్గర ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అసలు అది చూడగానే. స్టీల్తో మేడ్ చేసినట్టున్నారు. ఎక్సలెంట్. ఆల్రెడీ చూసాను, బట్ నిజంగా ఒక దీపం లాగా చాలా బాగుంది, చాలా బాగుంది. సెక్రటేరియట్ లోపలికి అందరిని అలో చేయనట్టున్నారు. అక్కడ ఏదో వాళ్ళ డాక్యుమెంట్ చూపెడితే వాళ్ళను అలో చేస్తున్నారు పోలీసులు, సెక్యూరిటీ. ఇక్కడ అమరవీరుల స్మారక స్తూపం, దీంట్లో కూడా ఇవాళ అలో లేదట. అదేమో మరి తెలియదు, టికెట్స్ లేవు. అంటే టికెట్స్ ఇస్తారో లేదో తెలియదు, కానీ అక్కడ లుంబిని పార్క్లో అడిగితే, లుంబిని పార్క్ ఎంట్రన్స్ టికెట్ ఇచ్చే పర్సన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు దీంట్లో ఇయ్యరు, అది గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందని చెప్పింటున్నాడు. సో మా మ్యూజియంకు తెలంగాణ స్మారక స్తూపం, అది మ్యూజియం క్లోజ్ చేసారట. సో ₹50 టికెట్ ఫర్ లుంబిని పార్క్ ఎంట్రన్స్. లోపలికి రాగానే వే టు లేజర్ షో ఒకటి ఉంది. లేజర్ షో రైట్ సైడ్. ఇక్కడ
కూర్చొని తింటున్నారు అందరు. రైట్ బోటింగ్ కదా, నేను బోటింగ్ వెళ్దామని వచ్చిన. చిన్నపిల్లలు ఆడుకునేటి అన్నీ ఉన్నాయి. వెదర్ బాగుంది కదా యాక్చువల్గా, అందుకే లోపలికి వచ్చిన. లేకపోతే ఎన్టీఆర్ గార్డెన్ వెళ్దాం అనుకున్నా. చాలా బాగుంది వెదర్ కూడా. ఇక్కడ తింటున్నారు వాటర్. ఇవన్నీ సాయంత్రం చేస్తారా మరి తెలుగుది. అది హుస్సేన్ సాగర్. ఇక్కడికి కనబడుతుంది బోటింగ్. సో మనం బోటింగ్ ఇక్కడ బోటింగ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైం బోటింగ్. ఇన్ని రోజులు హుస్సేన్ సాగర్ అంటే కొద్దిగా స్మెల్ అంతా వాటర్ స్మెల్ వచ్చేది నాకు ఇష్టం లేకపోయింది. కానీ చేద్దాం, లైఫ్ టైం కోసం చేయాలి కదా, రిస్క్ చేద్దాం. ఇది లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్, హైదరాబాద్. స్నాక్స్. జై హింద్, మా జాతీయ జెండా. బోటింగ్ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ 80 రూపీస్, 100 రూపీస్, 100 రూపీస్ ఫర్ అడల్ట్, 50 రూపీస్ ఫర్ చైల్డ్. సో ఒక టికెట్ తీసుకున్నాను. 100 రూపీస్. సో ఎదురుగానే గేట్ నెంబర్ 3 అది ఉంటుంది అక్కడ. గేట్ నెంబర్ 3 దాని లోపలికి వెళ్తే టికెట్ తీసుకునే వాళ్ళు మనల్ని అలా చేస్తారు. సో బాగా అనిపించింది చూడండి. బుద్ధ స్టాచ్యూ టికెట్ తీసుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్దామని. ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయాలి కదా, మళ్ళీ బ్లాడర్ ఫుల్ ఉంటే ఎంజాయ్ చేయలేము. సో మెయిన్ ఎంట్రన్స్లో ఉంది టాయిలెట్, ఇక్కడ లోపల లేదు. సో టాయిలెట్కి వెళ్తున్నా. సింగిల్గా ట్రావెల్ చేస్తే బాగున్నది. ఈ ఫ్యామిలీతో కొద్దిగా నర్వస్ అవుతాం నిజంగా. ఐ ఫెల్ట్ పిల్లలు కొద్ది రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఉంటాయి. బాగా ఫోకస్డ్ ఉండాలి. ఇక్కడ ఎట్లున్నాయి కదా, సింగిల్గా లాగింగ్ చేస్తే, సింగిల్గా ట్రావెల్ చేస్తే బాగున్నది. ఇంకా వచ్చేసి ఏంటంటే మా నాన్నకు 2012లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఇక్కడే మెడిసిటీ హాస్పిటల్ ఉంటుంది. మెడిసిటీ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడే, సెక్రటరియట్ దగ్గర. సో అయిన 1 మంత్కి మేము మెడిసిన్ కోసం వచ్చినాం. మా నాన్న ఇద్దరు కలిసి వచ్చినాం. ఎందుకంటే నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ అయింది. సో మెడిసిన్ నాన్న ఉంటేనే ఇస్తా అన్నారు. సో నాన్నని తీసుకొచ్చిన. పాపం 1 మంత్లో అంత నొప్పి పెట్టుకొని వచ్చిండు ఆయన. కానీ ఆయన నొప్పి కూడా నాకేం చెప్పలేదు పాపం. కానీ లోపల పోయిన తర్వాత నొప్పి లేస్తా అని చెప్పిండు బాగా. అంటే చాలా నొప్పి ఉన్నారు. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ మొత్తం ఓపెన్ చేసి ఇట్లా చేస్తారు కదా. హార్ట్లో రెండు కవాటాలు ఖరాబ్ అయితే అవి మార్చి వేసిండు. ప్లాస్టిక్ సంథింగ్ ఏదో మెటీరియల్ ఐడియా వేసింది అడిగినమాట. సో అవి మార్చిన తర్వాత వాళ్ళు నొప్పి లేస్తా అంటే పాపం నేను అక్కడ రిసెప్షన్ దగ్గర పోయి, మేడం ఇట్లా నొప్పి లేస్తుందట అంటే, ట్యాబ్లెట్ ఇస్తారా, ఆయనకి ఇన్స్టెంట్ రిలీఫ్ ఉండాలి అంటే ఆమె చెప్పిందంటే, లేదు నొప్పే ఉండాలి, నొప్పి అంటే తొందరగా క్యూర్ అవుతుంది అంటే మా నాన్న పోయి చెప్తే ఒక నవ్వి సరే తీరా అని ఇట్లా అంటున్నాడు. ఇక సరే వాళ్ళు మెడిసిన్ ఇచ్చేందులో ఫోటో దిగిన ఆరోగ్యశ్రీ ఏదో ఆ క్రీ అంతా ఫోటో దింపిల్లు మెడిసిన్ ఇచ్చినట్టు. తర్వాత ఏంటంటే కన్ఫ్యూషన్ వచ్చేసిన ఏ ఫోటో అదా వస్తుందా? థ్యాంక్ యూ.
ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మళ్ళీ కంటిన్యూస్ చెప్తున్నాను మా నాన్నగారు ఎలా చనిపోయారని. సో ఇక్కడ మెడిసిటీ హాస్పిటల్ సెక్రటరీ దగ్గర ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది బై సుకేష్ కుమార్ రెడ్డి డాక్టర్ చేత. అయిన తర్వాత మేము 1 month or 2 months తర్వాత మెడిసిన్ కోసం మళ్ళీ వచ్చాము. సో మా నాన్నగారు నేను ఇద్దరం వచ్చిన తర్వాత ఇక్కడ లుంబిని పార్క్ దగ్గర స్టే చేసిన కొద్దిసేపు ఆ వెహికల్ కోసం, వరంగల్కి వెళ్ళే వెహికల్ కోసం, కార్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నాము. సో అది నాకు కొద్దిగా సాడ్గా అనిపిస్తుంది. లుంబిని పార్క్ వచ్చినప్పుడు అలా మా నాన్న గుర్తొస్తాడు. అది ఎందుకంటే ఆయన 2012 December 1st స్వర్గస్థులయ్యారు. సో అందువల్ల అది చెప్తున్నా అంతే, ఇక్కడ ఏం లేదు. సో సడన్గా అతని డెత్ జరిగింది December 1st. మేము అనవసరంగా హాస్పిటల్ తీసుకెళ్ళామనుకున్నాము. తర్వాత ఇంటి దగ్గర జరిగినప్పుడు అతను రానున్నాడు, బట్ మేము మా అత్తమ్మలు, నేను, మా అమ్మ నలుగురం ఉన్నాము. సో అందరము మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చాము అంబులెన్స్లో. ఇక్కడ మా వీరస్వామి బాబాయ్ చాలా హెల్ప్ చేశాడు మాకు ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళని ఎంగేజ్ చేసుకొని. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ అన్నారు. తెల్లారి అదే బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో అని. సో న్యూరో సర్జన్ ఆపరేషన్ చేస్తారన్నారు. నేను బ్లడ్ కోసం తెల్లారి మా ఫ్రెండ్స్ తోటి అక్కడికి సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాను. బ్లడ్ కలెక్ట్ చేశాను. మేము ఇచ్చి తర్వాత వేరే మా నాన్నది B నెగిటివ్ బ్లడ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్. సో తీసుకొస్తూ ఉంటేనే మా బాబాయ్ ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పిండు. సో చాలా సాడ్. సో అప్పటి నుండి ఈ ఏరియా సెక్రటేరియట్, లుంబిని పార్క్, తర్వాత ఆ టైంలోనే గణేష్ నిమజ్జనం జరిగింది. అంటే ఆ టైం కాదు, ఆపరేషన్ అయినప్పుడు అక్టోబర్లో ఆపరేషన్ అయింది. October 4th అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అట్లా అదే చెప్తున్నాను. సో కొద్దిగా సాడ్ థింగ్ అన్నమాట ఈ లుంబిని పార్క్. సో అందుకే ఇప్పుడు నేను ఈ లుంబిని పార్క్ వచ్చాను, కానీ ఇక్కడ అంటే తర్వాత రాలేదు. ఒకసారి ఫ్యామిలీతో వచ్చినట్టు పెళ్ళిన తర్వాత మా వైఫ్ తోటి, తర్వాత నేను రానట్టున్నాను. ఇక అంటే నాకు అప్పుడు కూడా కొద్దిగా బాగాలేదు, బట్ తీసుకురావాలని వచ్చాను. అంటే వాళ్ళకి చూపించాలన్నట్టు నేను వచ్చాను, కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఈసారి ఒక ధైర్యం చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒకసారి స్టాచ్యూ ఆఫ్ బుద్ధ చూద్దాం అని దాని ప్రకారంగా రావడం జరిగింది. సో నో ఇష్యూస్, నో రిగ్రెట్స్. సో అతను ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అతని ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. సో అది చెప్తున్నాను ఇక్కడ. సో ఈ ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. బోట్ జర్నీ, స్టాచ్యూ ఆఫ్ బుద్ధ చాలా బాగా జరిగింది. మళ్ళీ వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. ఆఫ్టర్నూన్ కూడా ఈవినింగ్ లాగా చాలా కూల్గా, చాలా లైట్ కూడా చాలా బాగుంది. వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయడానికి అది. సో ఈ సడన్గా వచ్చాను యాక్చువల్గా ఇవి ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇవాళ అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.
ఓకే యా స్టాచ్యూ ఆఫ్ బుద్ధ లుంబిని పార్క్. పార్క్ హుస్సేన్ సాగర్ లుంబిని పార్క్. అదిగో సెక్రటేరియట్ బయటకు వచ్చిన లుంబిని పార్క్ నుండి. సో అక్కడ నుంచి చూస్తే మనకు లుంబిని పార్క్ ఆ బోర్డు కనబడుతుంది. అక్కడ మనం అక్కడే బోట్ ఎక్కాము. సో అలా హుస్సేన్ సాగర్లో వెళ్తూ అక్కడ బుద్ధ విగ్రహం చూసి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేసాం అన్నమాట, ఆ బోర్డు దగ్గరికి. సో అక్కడ దూరంగా మన జాతీయ జెండా కూడా కనబడుతుంది చూడండి. కొద్దిగా నర్వస్ ఉంది, తినాలి ఏమైనా. లంచ్ టైం అయింది, 2 అయిపోయింది కదా, 3 అయింది దగ్గర 3 PM. సో తినాలి. హుస్సేన్ సాగర్ సో తినాలి. హలో వరల్డ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ హుస్సేన్ సాగర్ నుండి ఎన్టీఆర్ గార్డెన్ వైపు, ఐమాక్స్ వైపు రోడ్ క్రాస్ చేయడానికి ROB బ్రిడ్జ్. ఓకేనా? యా. We are moving towards NTR Samadhi. ఇదే NTR Samadhi. Open. NTR Samadhi అక్కడ నుంచి సెక్రటరీ రోడ్ పడుతుంది. సో ఇది NTR Samadhi. విశ్వవిఖ్యాత
సార్వభౌమ ఎన్టీఆర్ సమాధి. ఓకేనా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ 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 నందమూరి తారక రామారావు సమాధి పైన డోమ్, ఓపెన్ డోమ్ ఈ సమాధి. ఈ సెకండ్ టైం, థర్డ్ టైం అండి, థర్డ్ టైం ఇది నేను రావడం ఇక్కడికి. బట్ టీటీ చేయడం ఫస్ట్ టైం. ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చేసినాం. ఓకే, ఎన్టీఆర్ గార్డెన్ బుకింగ్ కౌంటర్ అక్కడ ఏంటంటే నాకు మనీ చేంజ్ లేదు. సో ఆన్లైన్లో చేయమన్నాడు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఆ కౌంటర్ ఎదురుగానే, బుకింగ్ కౌంటర్ ఎదురుగానే. సో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటికల్లీ అది యూపీఐ పేమెంట్ కానీ ఆన్లైన్ పేమెంట్ డైరెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనం పేమెంట్ చేసి టికెట్ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇక్కడ వెళ్ళచ్చు. అయితే ఇక్కడ వెళ్తున్నాను నేను. ఇది వెళ్ళిన తర్వాత తెలిసినది ఆఫ్లైన్ కౌంటర్ అని. సో వాళ్ళు మళ్ళీ లాస్ట్ ఆన్లైన్ ఇలా బుకింగ్ చేసుకుంటే టికెట్ ఈ లాస్ట్ కౌంటర్ నుంచి వెళ్ళాలి. లాస్ట్ ఎంట్రన్స్ నుండి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఆయన ఏం చెప్పిండంటే ఫోటోగ్రఫీ లేదు, ఫోటోగ్రఫీ చేయొద్దు, వీడియోగ్రఫీ చేయొద్దు, ప్లీజ్ కోఆపరేట్ అని చెప్పిండు. బట్ చాలా లోపలికి వెళ్ళాను నేను కూడా, కొద్దిగా జెన్యున్గానే చేయొద్దు అనుకున్నా. బట్ చాలామంది చేస్తున్నారు. సో వై డోంట్ ఐ అన్నట్టు. సో నేను కూడా అన్ని క్యాప్చర్ చేశాను మ్యాక్సిమం. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, అంబేద్కర్ స్టాచ్యూ ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉంది. చాలా పెద్దగా దగ్గర నుంచి చూస్తే కనుక అసలు చాలా పెద్దగా అనిపించింది. సో ఇప్పుడు నేను టికెట్స్ తీసుకున్నాను నేను 50 రూపీస్. సో దాంట్లో అండర్ వాటర్ వరల్డ్ ఏదో రైడ్, అది థ్రిల్లిరేడియం రైడ్, హాంటెడ్ హౌస్ ఫస్ట్ టైం వెళ్ళాను. ఫుల్ స్కేరీ అనిపించింది. అంటే అంతేం లేదు, బట్ ఫస్ట్ టైం వెళ్ళాను, కొద్దిగా నాకు స్కేరీ అనిపించింది. సో అక్కడ 2 లైట్, అంతేం లేదు. ఇక పక్కన మసాజ్ చైర్ ఉంది యాజ్ యూజువల్. దాంట్లో మంచిగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. 10 minutes per 100 అదనమాట. చూడండి, బ్రిడ్జ్ నుంచి వచ్చినాం మనము. టికెట్ తీసుకొని కిందకి వచ్చినాం. ఇక్కడ అయిపోయింది హాంటెడ్ హౌస్. తర్వాత 2 మీద వాటర్ అది అంత పెద్దగా ఏం లేదు, లైట్ సూపర్. త్రీడీ సినిమా ట్రై చేద్దాం అనుకుంటున్నా. క్యాషువల్స్ చేస్తున్నారు ఇక్కడ. 3D సినిమా ట్రై కరెంగే అంటే ఇక్కడ ఒకరికి షో వేయాలంటే ఒకరి షో ఉన్నా కేవలం మినిమం ఇద్దరంటే షో వేస్తారంటే 80 రూపీస్. కానీ ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో ఉంటుంది, వాళ్ళకి బాగుంటుంది. వాటర్ ఫౌంటైన్ బాగుంది. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చినాం. ఇది చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్లో ఉంది. సో ఎదురుగానే మళ్ళీ సెక్రటేరియట్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. సో సెక్రటేరియట్ చాలా బాగా అనిపించింది. మళ్ళీ కొద్దిగా దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది. సో ఇక్కడంతా ఫోటోలు దిగుతున్నారు, కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు. ఈ కాక్టస్ కూడా నేను ఫస్ట్ టైం చూసాను. ఇది చాలా బాగా అనిపించింది దగ్గర నుంచి చూసినప్పుడు. యా, సో అక్కడ అందరు రిలాక్స్ అవుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు అందరూ.
హ్యూమన్ బీయింగ్స్ మెయిన్ టు బి విత్ నేచర్ ఓన్లీ, నాట్ జస్ట్ అంతే కదా. మనం నేచర్ పుట్టే నేచర్లోనే పోతాం. సో ఎంత ఆర్టిఫిషియల్తో వేస్ట్ దండగా. వావ్, I love this nature, yeah. I love this nature. ఇలా పైకి పంపిస్తున్నారు వాటిని. నుంచి వచ్చేసిన బయటికి హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మెట్రో స్టేషన్, హైదరాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ మెట్రో ఎక్కి ఉప్పలో దిగి, ఉప్పలో నా స్కూటీ ఉంది, స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఏమన్నా ఇది తీద్దామని వచ్చిన. హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ సమాధి, అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ఐమాక్స్. ఎవరున్నా ఐమాక్స్ అది. ఓకే, ప్రసాద్ ఐమాక్స్. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ ऊपर स्टेशन को स्टेशन है, ऊपर मेट्रो स्टेशन